మెసేజ్లో కొనసాగుదాము, మాట్లాడవద్దు. సరే, మాట్లాడతాను. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనందరము ద్రాక్ష తోటలు, వైన్ యార్డ్ అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు యెషయా 12 తీయండి, 27 కూడా తీసుకుంటాలి. అది ఇది ఈరోజు మాట్లాడబోయే టాపిక్. మెట్ల మీద కూర్చోవద్దు, మీరు ఆ లోపల చేసి కూర్చోండి పైన. సరే, మాట్లాడుకోండి. యెషయా 12వ అధ్యాయము 2వ 27వ అధ్యాయం. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఓనా తీసేది సరే, మంచిది. యెషయా 12వ అధ్యాయము ఆల్సో 27th chapter, 27వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఈ 2 అధ్యాయాలు దేనికి సాధిస్తాం అంటే ఏ సాంగ్ ఆఫ్ మిలీనియం అనగా 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన విషయం. ఇది గమనించాలి మీరు. 1000 ఏళ్ల పరిపాలన ఇది ఎక్కడ జరుగుతుంది? భూమి మీద. ఎవరెవరు ఉంటారు? వినాలి ఇక్కడ. కొంత మార్పులు ఉంటాయి. వాటిని గురించి ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలన, 1000 years, దీన్ని మిలీనియం అన్నారు ఇంగ్లీష్లో. దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడితో మనందరం ఉంటాం. దేవుడితో ఆయన బిడ్డలందరూ గడిపే సమయం, దేవుడు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఆయన బిడ్డలను వారిని ఆ ద్రాక్ష తోటని ఏ విధంగా సంరక్షించాడో, ఆ ద్రాక్ష తోటని ఏ విధంగా ఆ అన్ని విషయంలో ఆయన యొక్క దృష్టిని ఉంచాడో, దాన్ని ఏ విధంగా చాలా శ్రేష్టముగా ఫలవంతంగా
ఆ రీతిగా ఆయన బిడ్డలు ఆయనతో ఆ విధంగా ఉంటారని ఈ 2 అధ్యాయాలు పోల్చబడింది. దేవుడికి స్తోత్రం. గట్టిగా మీరు పాస్టర్స్ వచ్చినప్పుడు చెప్పడం, ఇప్పుడు చెప్పడం, చంపండి వచ్చిన వాళ్ళని, నన్ను కూడా. జాగ్రత్తగా చెప్పాలి, బిగ్గరగా చెప్పడం నేర్చుకోండి. నేను నోటి మాట కాదు, బయట గంభీరంగా మాట్లాడతారు అంటే బయటగా ఏమో సింహాలు, పులులు, ఎవరికి వచ్చే వాళ్ళకి పిల్లులా? కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. 1000 ఏళ్ల పరిపాలన అనేది భూమి మీదే జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద తిరిగే మాట వాస్తవమే. కానీ ఇప్పుడు పరిస్థితులు 1000 ఏళ్ల కాలంలో పరిస్థితులు బాగా వినండి. ఇప్పుడు లోకంలో ఉన్న పరిస్థితులు ఒక విధంగా చెప్పాలి అంటే శాపగ్రస్తముగా ఉంది. ఆదాము హవ్వలు దేవునికి ఆయాస్కరంగా తిరుగుబాటు చేసినప్పుడు భూమిని ఆకాశమును కూడాను శపించేశాడు. నెంబర్ 1. రెండవదిగా దేవుని బిడ్డలారా ప్రకృతిని కూడా దేవుడు శపించడం వల్ల ఆ ప్రకృతి ప్రభువు రాకడకు ఎదురు చూస్తూ మూలుగుతుందని వాక్యం రాయబడింది. ఏం స్తోత్రం. ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు? ఇప్పుడు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంతకులను అవినీతి, అక్రమము, మోసము రకరకాలుగా ప్రభుత్వం చేస్తున్నాయి. అయితే 1000 ఏళ్ల పరిపాలనలో ఒక్క దైవికమైన నీతి మాత్రమే నెరవేర్చబడుతుంది. ఏమి స్తోత్రం. అది ఇప్పుడు అంతా కూడాను క్రూరములు, క్షమించండి, క్రూరమైన మృగములు, చాలా విషయకరమైన సర్పములు మన మీదకి దేవుడు వచ్చేలాగా చేశాడు. ఇప్పుడున్న పరిస్థితులు వినాలి బాగా. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజెంట్ ఏమండి, చిరుతుపులలు అని, సింహములని, నాగుపాములని, ఇంకా భయంకరమైతే విషకరమైనవి మన మీదకి పంపించాడు. ఆలోచించండి. అప్పుడు 7 ఏళ్ల కాలం క్షమించండి 1000 ఏళ్ల పరిపాలనలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే పూర్వమైత్వం కలిగి ఉన్నావో, ఏదైతే విషకరముగా ఉన్నావో, ఏవైతే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావో, ఇవన్నీ రేపు 1000 ఏళ్ల పరిపాలనలో సాధుత్వం కలిగి ఉంటాయి. దేవునికి స్తోత్రము. బాగా వినాలి. సాధుత్వం కలిగి ఉంటాయి. వాక్యం కూడా చూపిస్తాం. కనుక దేవుని బిడ్డలారా ఇంకొక విషయం, ఇప్పుడు దేవుడు ఆకాశమును ఎత్తుగా చేసేసాడు. వర్షములు లేవు, కరువులు, పరిస్థితి భయంకరంగా ఉండిపోయింది. భూమిని కూడా శపించి ఎక్కడ చూస్తే ఫలభరితంగా లేకుండా అమ్మా గచ్చ పొదలు, నోట్ల పొదలతో నింపి వేసేసాడు. ఇప్పుడున్న పరిస్థితి అర్థమవుతుందా? ఇప్పుడు రేపు 1000 ఏళ్ల పరిపాలనలో అంతటా నూతన అమ్మా ఆకాశము, నూతన భూమిని చూస్తాం. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. చూస్తాం. ప్రకృతి ఇప్పుడు శపించబడింది, మురుగుతూ ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ ప్రకృతి వల్లసించి గంతులు వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇవి మార్పులు. విన్నారా? అర్థమైందా? చెప్పలేమండి. అర్థమైందా? ఇది పరిస్థితి. 1000 ఏళ్ల పరిపాలనలను ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఎలాగా ఉంటాయి. ఇక మనుషుల పరిస్థితి చూస్తే దేవుని యొక్క సన్నిధిలో
ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడాను దేవుడి యొక్క కృప చేత అక్కడ అందరూ కూడాను ఆయన వలె ఉంటారు. దేవుడి స్తోత్రం. ఇలాగా 1000 ఏళ్ల పరిపాలనలో ఈ విధంగా ఉంటుంది మార్పు. ఇకపోతే అక్కడ ఉన్న పరిస్థితి, దేవాది దేవుడితో నీవు నేను మనందరము ఆ 1000 ఏళ్ల పరిపాలన భూలోకంలో జరుగుతుంది కనుక ఆయనతో అంటాం. ఎంత గొప్ప అనుభవం మీద చూడండి, అనుభవం చూడండి. అసలు ఎవరండి ఉండేది? ఎవరండి ఉండేది? ఎవరెవరు ఉంటారండి? ఏమండి ఆలోచించండి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎత్తబడినటువంటి వారు, ఏదైనా పెండ్ల విందులో ఉన్నవారు ఉంటారు. యేసు ప్రభు వారు 3వ దినమున ఆయన లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడన్నా? పాతాళానికి వెళ్ళా. ఆ పాత నిబంధన భక్తులు అందరూ కూడా తీసుకువెళ్ళాడు కదా. ఈ పాత నిబంధన భక్తులు ఎప్పటి నుండో ఎదురు చూశారు, ఈ మోచకుడు వస్తాడు అనే సంగతి. అక్కడ దేవుడు వెళ్ళాడు, వాళ్ళు వాక్యం చెప్పి ఆయన పరిశుద్ధ రక్తాన్ని వచ్చిన విలువను ప్రకటించారు. వారు జీవితంలో రక్షించబడిన వాళ్ళని చలసరిగా తీసుకువెళ్ళాడు. అయితే స్పాట్ లో రక్షణ పొందిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆయనకి ఎంతో సమయం పట్ల స్పాట్ లో వెళ్ళిపోయాడు. ఆ ధన్యత ఆయనకి దక్కింది ప్రపంచంలో. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ కష్టాలు పడి, రాళ్ళతో పడబడి, ఏడవ పడి, చెమలు వచ్చి మా పాత నిబంధనలు వాళ్ళ భక్తులు, ప్రవక్తలు, పితరులు అందరూ ఈ విధంగా ఉంటే ఈ క్షణంలో ఏమైపోయాడు? ఎంత సంతోషం అండి, చెప్పలేమండి. ఇలాగా 7 ఏళ్ల మహాశ్రమలలో దేవుని యొక్క చిత్తానుసారంగా శ్రమలకు కొట్టబడిన వారు, శ్రమలకు హతసాక్షి అయిన వారు, అనేక పరిస్థితుల్లో ఎదురాడి పోరాడి గెలిచినటువంటి విశ్వాసులు కూడా అక్కడ ఉంటారు. దేవుని స్తోత్రం. అంటే ఈ విధంగా దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఇలాగా ఉంటారు. ఆలోచించండి, ఎడారులు, సెలయేర్లు ఇప్పుడు అంత శిక్షించబడినట్లుగా ఉన్నాయి. ఆ రోజు గలగలా పారుతున్నాయి, అడవి ఉల్లసిస్తుంది, అరణ్యము గంతులు వేస్తుంది, కస్తూరి పుష్పిస్తుంది. యెషయా 30వ అధ్యాయంలో మిలీనియం అనగా 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంటే పరిస్థితిని అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసే చదవండి. తీసుకున్నాను 35వ అధ్యాయం, యెషయా 35 మొదటి ఎండిన భూమి సంతోషించును. ఎప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఎండి పోయింది, భూమి నెలను విచ్చినట్లుగా అయిపోయింది. చాలా భయంకరంగా ఉన్నట్టు ఇది. ఆ రోజున ఏమవుతుందంట చెప్పండి? పుష్పిస్తా కథలు. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయిను. అబ్బో అడవి ఉల్లసిస్తుంది. ఇప్పుడు అడవిలోకి వెళితే క్రూర మృగములతో, విషకరమైన సర్పములతో, ఏంటో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, తుప్పలతోనూ నువ్వు వెళితే తిరిగి వస్తామని నమ్మకం లేక చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రెసెంట్ ఆ డిజర్ట్ అనగా ఆ ఫారెస్ట్ అనబడింది. ఆ రోజున ఎలా ఉంటుందంట చెప్పండి? కస్తూరి పుష్పం అంటే రోజ్, గులాబీ. చెప్పండి, గులాబీ. అమ్మాయి నువ్వు జాయిదాన్ని లేచిపోయి ఎలా ఉండదు? గెటప్ త్వరగా మా వాక్యానికి ఇది లేకుండా వెళ్ళి అరే నువ్వు కూడా మంచిగా కూర్చోలే, జస్ట్ మంచిగా కూర్చో, వద్దు కదా దాంట్లో కూర్చో. ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి తల్లి పిల్లలు. తల్లి కూడా అలాగే ఉంటే తల్లి కూడా భయం అందుకు వెళ్ళింది. దీనిలో స్వచ్ఛపుచ్చలేదు. ఇంకా ప్రమాణాలు ఉండవు ఇక్కడ. కనుక దేవుని పిల్లలు ఆలోచించండి. కస్తూరి పుష్పం అంటే అర్థం ఏంటి?
గులాబీ అంటే గులాబీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండదు. గుమ్మలాడుతూ ఉంటుంది, చూడటానికి అందంగా ఆకర్షణగా ఉంటుంది. అమ్మా చాలా యోగ్యమైనది ఇది. దీనికి వచ్చే పర్వగీతంలో అంటాడు, బలి రక్కసి మళ్ళలో అమ్మా బలి పద్మమా ఎన్నోసార్లు అనుకుంటా వివరించాలని దేవుని ఆత్మ ఇంకోటి మాట్లాడుతుందని అట్లాగా దాటుకుంటా పోతున్నా. ఈ రోజు ఉదయాన్నే లేవకుండానే దేవుని ఆత్మ నాతో ఏం చెప్పిందంటే, అమ్మా లేదు కానీ ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి చెప్తా. ఒకరోజు నా ప్రియుని యొక్క విశేషం ఏమిటో ఒకరోజు చెప్తా. లోకంలో ఉన్న ప్రియులు కాదు, ఆత్మీయమైన ప్రియులు. కనుక దేవుని బిడ్డారా ఈ మధ్యాహ్న కలిసి ఆలోచించండి. ఇలాగా ఆ 1000 ఏళ్ల పరిపాలన ఉన్నటువంటి స్థితిని ముందుగానే గ్రహించి గుర్తించినట్టు యశాప్రవక్త ఈ విధంగా రాశాడు. ఇదంతా కూడాను 12వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో పొందుపరిచి దేవుడు ఆయన బిడ్డలను ఏ విధంగా ఆ 7 శ్రమల్లో కాపు చేస్తాడు, భద్రపరుస్తాడు, ఏ విధంగా వారిని మలుస్తున్నాడు అనేది అక్కడ రాయబడి ఉంది. ఈ వివరించుకునే ముందు పాడదా నాకైతే ఐడియా లేదు. అదే సంగతి మాట్లాడుతున్నాను కదా. సరే మంచిది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. 1000 ఏళ్ల పరిపాలన, నూతన ఆకాశం నూతన భూమి ఉంటుంది. ఇవన్నీ కూడా సిప్పించబడి ఈ రోజున అంతా ఒక రకంగా ఉన్నవన్నీ అక్కడ చక్కగా ఆలోచించి గంతులేస్తాయి. ప్రభు వాటి కోసం ఇలాగా ఆయన నీతి పరిపాలన ఏమండి, నీతి పాలన ఏమీ ఉండదు. మోసం ఉండదు, అన్యాయం ఉండదు, దగా ఉండదు, మంచిగా ఉండదు, అదని ఉండదు, ఇదని ఉండదు, కొండలు మాట్లాడదు, మోసకరమైన మాట్లాడవు, అమ్మ కత్తిపోట్లు లాంటి మాట్లాడవు, మరొక అదాన్ని ఇదని ఉండదు, మరొకటి ఉండదు, ఇంకొకటి ఉండదు. ఆ రాజైనటువంటి దేవాది దేవుడు నీతో నాతో మనందరూ ఎన్ని సంవత్సరాలు చెప్పండి అమ్మా, ఏంటి ఉంటాం. అందుకని 7 ఏళ్ల పరిపాలనలో ఉండాలి అన్నింటినీ చదువుకుంటే ముందు ఎత్తబడాలి. మొదటి ముందు ఏం చేయాలి? ఆ ఎత్తబండి వారు అమ్మా సెకండ్ అమ్మా ఎక్కడుంటారు? అమ్మా 7 ఏళ్ళ విందులో ఉంటారు. 7 ఏళ్ళ విందులో ఉన్నవారు ఎక్కడుంటారు? ఈ సంగతి మర్చిపోకండి. స్టెప్ బై స్టెప్ దేవుళ్ళు ఇలాగే ఇల్లు పోవాలి. నేను ఈ మధ్య అదే యూట్యూబ్లో తెలియదు సొంతమైపోవాలి నా తీసుకొని బాబు పడతావా ఉంటే పడు త్వరగా త్వరగా సొంతమైపోవాలి మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై ఏకమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా మిళితమైపోవాలి నా ప్రియునితో. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో
వేళ్ళ పట్టాలు ఈ పాటలు తగినట్లుగా ఉండిపోతావు. అలా వెళ్ళాలని ఆశ ఉంటే, అలా ఉండాలి నా దేవునితో అంటే, ఆ వేళ్ళ పరిపాలనలో నా ప్రభుత్వం యొక్క ఉండాలి, ఆయన దానిగా నేను, ఆయన వారిగా నాకు కూడా ఉంటాడని అలాగా నువ్వు కనుక ముందంజ వేస్తే ఖచ్చితంగా రేపు ఎత్తబడటానికి నువ్వు సిద్ధపడాలి. కనుక ఎత్తబడితేనే జరిగే పంతులు ఇవన్నీ, లేకపోతే లేదండి. ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటుందో ముందు 12వ అధ్యాయం చేయండి. 12 చదవమ్మా. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము. ఇది చివర వచ్చిన 6 వచ్చాల వరకు చూడండి. తర్వాత చదువుకుంటే ఇదంతా కూడా దేవునిలో అక్కడ ఉండి ఉల్లసించుతున్నారు. నా దేవుని బిడ్డలారా, అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ ప్రభు వారితో ఉల్లసించి గంతులు వేస్తున్నారు. ఆ ధన్యత నీకు కూడా కావాలి. కనుక ఆయన తోట 1000 ఏళ్ల పరిపాలనలో ఆ ఇజ్రాయేలు వాళ్ళని నిన్ను చెప్పుకున్నటువంటి ఆ యొక్క జాగ్రత్త తోట అనబడిన దాన్ని ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క మరి ఆయన యొక్క రక్షణ అనేది ఎలా ఉంటుందో, ఆయన ఏ విధంగా కాస్తున్నాడో, ఆయన ఏ విధంగా సంరక్షిస్తున్నాడో అనేది ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి స్థితంతా కూడా యెషయా చూసి మనం రాశాడు. చదువుదాం. 27 2వ వచనం. ఆ దినమున మనోహరమైన ఒక ద్రాక్షావనం ఉండును. అంతే. ఏ వనం అంటది? మనోహరమైందంట. ఏమండి మనోహరమైందంటే అంత ఉల్లసించి గంతులు వేసేటువంటి ద్రాక్షాసం, గుత్తులు ఫలవలతో పచ్చగా గనముతో ఏమండి చక్కగా ఉంది. ఆ ప్రియుడైన యేసు వారి తోటలో ఆ విధంగా ఒక్కొక్క ద్రాక్ష ఒక్కొక్క తీరులో చాలా ఉన్నతంగా ఉన్నానన్నమాట. ఆ ద్రాక్ష నీవైతే ఎంత బాగుంది. ఆ ద్రాక్షలాగా గుత్తులు ఫలములాగా నువ్వు ఈ లోకంలోనే ఉన్నప్పుడే ఫలించి నా ప్రభు యొక్క సన్నిధిలో 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటే ఎంత యోగ్యత ఏమండి. కనుక ఈ విధముగా మనోహరమైన తోటగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొన్నటువంటి ఆ యొక్క జనాంగం అందరినీ కలిపి దేవాది దేవుడు ఒక మనోహరమైన ద్రాక్ష తోటగా వారు వర్ణించాడు. దేవుని స్తోత్రం. గట్టిగా ఒక కొంతమంది కూడినటువంటి సంఘముగా ఇది ఒక మనోహరమైనటువంటి తోట వనము. దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పాటు చేసుకున్నది యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రక్షించుకుని విమోచించుకుని ఆయన యొక్క సన్నతిలో ఎలాంటి నిధులో కూడా ఉండి ఆయనలో ఉన్నటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మనోహరమైన తోటగా దేవుడు అభివర్ణించాడు. అక్కడ దేవుని స్తోత్రం. సంగతండి అమ్మ, అక్కడికి శాపం లేదు. అక్కడ ఏ పరిస్థితుల్లో నువ్వు దుఃఖ నిత్యప్పుడు ఉండవు. అవునండి, దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపలో వేయటమే ఆయన నామను ఘనపరుస్తూ అమ్మ సర్వస్వం ఆయన ఏం దేవాలే మాత్రమే అందులో ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. ఒక మనోహరమైన తోటగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని అందరినీ కూడా దేవుడు అలాగే వర్ణించాడు. ఎంత సంతోషం మీద ఆలోచించండి అబ్బా. అంత సంతోషమైన మనోహరమైన తోటలో ఒక ద్రాక్షవల్లిలాగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? చెప్పండి కదా, అనుకుంటున్నారా? చెప్పలేమండి. అవునండి, పైగా చెప్పండి. అనుకుంటున్నారా? నేను కూడా ఉండాలండి. ఒక్కరు చెయ్యెత్తారు పైన. ఆలోచించండి. వాళ్ళు ఏం చెయ్యెత్తారు, నేను ఎత్తలేదు, నాకు మాత్రం లేదా కోరిక ఉండాలని నాకు కూడా ఉంది అనుకుంటున్నాను. సరే, ఓకే, మీ మాటలే. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇలాగ మన ఊరిలో తోట అలవైనటువంటి
ఏంట్లో పరిపాలన ఉన్నటువంటి జనాంగాన్ని మొత్తాన్ని గురించి చెబుతూ ఏమన్నాడో కింద చదువుదాం. యెహోవాను నేను ఆ. దానిని కాపు చేయుచున్నాను. ఆ. ప్రతి నిమిషమున ఆ. నేను దానికి నీరు పట్టుచున్నాను. ఆ. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు ఆ. దివారాత్రము దాన్ని ఆ, కాపాడుచున్నాను. కొంచెం మైకి వండి అమ్మా, మైకి వండి ఇవ్వండి. ఎందుకు మైకి దగ్గర పెట్టి మంచిగా ఉంటారు? ఇవ్వండి, గంభీరంగా జరుగుతుంది కదా. సరే, మంచిది. దేవుని బిడ్డలారా, అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి ఆయన జనాంగమును వచ్చి ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో, ఆయన కర్తవ్యం ఏంటో, ఆయన కాపుదల ఏంటో, ఆయన భద్రత ఏంటో, ఆయన ఎలా కాల్చున్నాడో, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆ ప్రజల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, రెండవదిగా ఇంకొక మాట చెప్పాలంటే ఆయనలో ఉన్న తీవ్రత, ఆ బిడ్డల పట్ల బాధ్య అని వ్యక్తం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడే ఒక మాట ఉన్నారు, నా ఇంటిని గురించిన ఆసక్తి అన్నట్లయితే తీరు అక్కడ కూడా ఆయన వ్యక్తం చేస్తున్నాడని నమ్మాలి. అవును, ఆసక్తి అది ఏదో ఆసక్తి కాదు. వెండి బంగారం సంపాదించిన ఆసక్తి కంటే, ఏవో గొప్పలు హోదాలు ప్రదర్శనకు సంపాదించాలి దానికంటే, అప్పుడు అందంగా మెచ్చుకోవాలి, అందంగా ఉన్నతంగా హెచ్చరించాలి, నేను ఆకాశానికి ఎక్కిపోతానని చెప్పేసి అనుకునే దాని ఉంది. అంటే దేవుడు మన పట్ల ఒక తీవ్రమైనటువంటి ఒక గొప్ప వాంఛ చూస్తా, ఆ 1000 ఏళ్ల పర్వంలో నా బిడ్డలు నాతో ఉండాలనే దేవుని స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి ఆ 1000 ఏళ్ల పర్వంలో జనాంగాన్ని అక్కడ అనుదినము కూడాను ఏమన్నాడంటే తను కాపు చేస్తున్నాడంట. ఏమండి, ఒక వ్యవసాయకుడు ఏదో తగిన పంట వేసినప్పుడు అది మంచి ఫలసాయం పొందేంత వరకు కూడాను దాని మీద ఒక ప్రత్యేక దృష్టి పెడతాడు. దాని గురించి మంచి ఉన్నతమైన శ్రేష్టమైన ఫలితం అనిపించాలని ఆశిస్తున్నాడు. కనుక ఆ విధంగా అన్ను దినము కాపు కాస్తున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, తమకి ఏది రాకూడదు. అసలు అక్కడికి వచ్చేటువంటి కుక్క నక్కలు చెత్త చెదాలు శత్రుపులు భీకరమైన మృగములు అక్కడ ఏమి ఉండవండి. అందుకని ఏమి ఉంటాయో ఇప్పుడు ఉన్నటువంటివి ఆ 1000 ఏళ్ల పర్వాల్లో ఆ జంతువులు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. యెషయా 11 వచ్చాయి. యెషయా 11 వచ్చాయి. కొంచెం చూడండి అమ్మా. దయచేసి 6వ వచనం దగ్గర చెప్పండి. తోడేలు గొర్రెపిల్ల యొక్క వాసము చేయును. అబ్బా, దేవుని స్తోత్రం. తోడేలు భయంకరమైంది. ఏమండి, ఆ తోడేలు దగ్గర వెళ్ళటం అనేది ప్రమాదకరమే. కానీ ఈ గొర్రెపిల్ల అనబడింది సాధువైన జంతువు. ఏమండి, గొర్రెపిల్ల అంటే సాధువైన జంతువు. చాలా తగ్గింపులు కలిగింది. ఎప్పుడు మౌనంగా ఉండేది, ఎదురు అలాంటి స్వభావం కలిగింది. అలాంటిది తోడేలు అంటే భయపడాల్సింది 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందంట, నివాసం చేస్తాయి కలిసి. దానిలో క్రూరత్వం లేదు, ఏమీ లేదు. గొర్రె పిల్లది నిర్భయముగా సహవాసం చేస్తున్నాయి ఏ స్థాయిలో కనుగండి. చిరుతపులి మేకపిల్ల యొక్క పట్టుకొనును. అబ్బో, ఇది అంతకంటే శ్రేష్టమైంది. చిరుతపులి దగ్గర మేకపిల్ల అంఫట్ లోకంలో మనం చూస్తే ఏమండి, ఈవెన్ బోన్ కూడా ఉండదు, ఒక ఎమ్మకుండా మిగల్చదు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్న పరిస్థితి మనకు సరిగ్గా మధ్య మాత్రం చిరుతపులి మేకపిల్ల యొక్క పట్టుకొనును. అంతే. అసలు ఎక్కడైనా ఉందా లోకంలో సంభవించిన వినాలి. ఏమ్మా రమణ, నిజమమ్మా అమ్మ టాబ్లెట్లు లేమ్మా, ఏమంటే అది కనుక ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ఉందా? చిరుతపులి దగ్గర మేకపిల్ల పండుకొనుట అనేది ఎక్కడ సాధ్యం కాదు లోకంలో. కానీ దేవాది దేవుని యొక్క సన్నిధిలో 1000 ఏళ్ల పరిపాలన మాత్రము అది కూడా సాధుత్వం కలిగి చక్కగా
చక్కగా ఉందంట కిందయ్య దూడయు పదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ప్రభుని యేసుక్రీస్తువారు దేని బిడ్డలు ఆలోచించండి. ఏమి కూడుకున్నాయంట? దూడయు దూడ పదమసింహమును దూడ అంటే అండి అది లోపల ఉన్నప్పుడు ఊరన పుట్టినప్పుడు కాస్త గంతు చేస్తుందేమో. చెంగున ఆదు అది ఈదాది ఆగు బజారు ఈ బజారు తిరుగుతేమో పిల్లగా ఉన్నప్పుడే ఏమండి ఇలాంటి చెంగుని గంతులు వేసేది. ఆ పదమసింహాన్ని చూస్తే ఆ చెంగులు ఎటుపోతాయో తెలియదు. లోకంలో గంతులు ఎటుపోతాయో తెలీదు. అలాంటి ఎదురు ఎలా ఉన్నాయంట అక్కడ ప్రభుని శ్రీకృష్ణ వారి దగ్గర ఎలా ఉన్నాయంట? ఉడుకున్నాయి. ఉడుకొనగా బాలు వాటిని ఏం చేస్తున్నాడంట? అంత చక్కగా దేవుడు వాటిని కాస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. వాటన్నిటిని చక్కగా అన్ని విశేషకరమైన ఆయన చొప్పున అనుభవిస్తూ ఉన్నాయి. అవి ఎప్పుడు జరుగుతుంది? చెప్పాలందరూ 1000 ఏళ్ల పరిపాలనలో. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ మనోహరమ తోటయగు ఆ యొక్క చేరబడిన జనాంగం అందరూ కలిపి ఆ మనోహరం తోటగా అభివర్ణించారు కనుక ఆ దానిలో నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడాలనుకుంటున్నావా? ఏమండి ఎన్నో పాటలు పడతావు. దాక్ష అమ్మా పందేడు వ్యవసాయకుడు ఆయన పిల్లలమైంది ఏమో అంటావు. అంతకంటే నీకు తెలియదు కదా. తెలుసుకోవాలి. లోకంలో జీవించినప్పుడే ఈ విషయాన్ని గ్రహించగలిగితే సంతోషం. వాక్య అనుభవంలో పెరుగు. వాక్య అనుభవాన్ని తెచ్చుకో. వాక్యమై జీవించు. వాక్యాన్ని ప్రజలు చూపించు. వాక్యం నిన్ను ప్రభు వల్లే యేసు వల్లే అమ్మా ఆయన వల్లే ఉండటానికి అది నిన్ను సరిచేస్తూ ఉంటుంది. అబద్ధావా? ఎత్తుకుంటావా? అన్నీ కరెక్షన్ చేసుకోవాలి. నువ్వు చెకప్ ఏమండి నువ్వు చెకప్ చేసుకోవాలి. కొన్ని లారీలకి బ్యాటరీ ఒకటి ఉంటుంది. అక్కడ ఒక రాసి ఉంటుంది. మాట మీరు గమనించారా? చెకప్ ఏం చేయమంటారు? నన్ను చెక్ అంతేమయ్యా చెక్ మీద వెళ్ళి నన్ను రోజు గమనించు. చూసిన వాళ్ళంత మన జీవితండి వైవారు చెప్పండి. ఏముంటుందంటే అక్కడ చెక్ మీద ఇదే నన్ను రోజు నన్ను ఒకసారి గమనించు. యేసుప్రభు రోజు నేను గమనిస్తున్నా. నువ్వు ఎప్పటిలానే ఉండవు. నీ తీరు మాటల, విధానం మాటల, పద్ధతులు మాటల, మాట జీవితం మాటల, వదులు మారలేదు అమ్మా. ట్రాన్స్ఫార్మ్ కాలేదు ఇంకన్నాడు మాట. ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళే అక్కడ మనం పదదేమి స్తోత్రం ఆలోచించండి. దేవుని బిడ్డలారా నిజంగానండి 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలనుకుంటున్నావా? ఇలా ఉంటా ఇంకా కొంచెం తప్ప. ఆవులు ఎలుగులు కూడి వేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎలుగులు అర్థమైందో లేదు నాకు తెలియదు. ఏంటో చెప్పండి. అర్థమైందో లేదు. ఎలుగుబట్టి లేపాటి ఆలోచించండి. అది లేపాటిగా దాన్ని ఏమంటారండి? బెల్. ఇవి లాగా కూడుకుంటాయంటండి. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతిదీ కూడా సాధించున్నాయి. ప్రభు యేసు క్రీస్తు వారు యొక్క స్థితిని బట్టి అందరాలాగా ఉండిపోతా. అమ్మ న్యాయవంతమైన పరిపాలన. అమ్మ దేవుని యొక్క కృపకు స్థింపబడుతున్నటువంటి పరిపాలన. దేవుని యొక్క చిత్తాన్ని బహుదంగా అనుభవించేటట్టు పరిపాలన. దేవుని బిడ్డగా ప్రతిదీ వల్లసిస్తుంది, ప్రతిదీ గొంతులు వేస్తుంది, ప్రతిదీ కూడాను దేవుని యొక్క చిత్తాన్ని అందుగా దేవుణ్ణి అలా కీర్తించబడుతుంటారు. అలాంటి 1000 ఏళ్ల పరిపాలన ఉండాలనుకుంటే ఇప్పటి నుండే నువ్వు అన్ని విషయంలో దేవునికి సరిచేయబడాలి. అందుకని 50 ఏళ్ళు అన్నాడు. యెహోవా అను నేను అనేటంగా మనం ఏం చేస్తున్నాను? ఇంకా అది ప్రతి నిమిషం ఎండిపోతే పనికిరామని
అమ్మా ఎండిపోతే నరికి వేయాల్సి వస్తుందని, ఎండిపోతే చిగిరింపు పడదు, మూడివారిపోతుందని దేవాది దేవుడు నీళ్ళు లోకంలో ఉన్నప్పుడే ఎక్కబడక మునిపే నేను ఏ విధంగా సంరక్షించి ఏ విధంగా నీ జీవితాన్ని సరిచేసి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడో అక్కడ కూడా నీ జీవితాన్ని ప్రతి క్షణము అనుక్షణము దేవుడు ఆ విధంగా ఏం చేస్తున్నాడు? ప్రతి నిమిషం నీరు అనగా నీరు పెట్టుతున్నాడు అనగా వాక్యము 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 అమ్మ దేవాది దేవుడే ఆ వాక్యమై మన జీవితాలను అక్కడ తప్పకుండా చేస్తాడు. లోపల ఉన్నప్పుడు విసిగి వేసాడిపోయి అనేక పరిస్థితుల మధ్య గొట్టుమిట్టాడి ఎన్నెన్నో అమ్మ నీ జీవితాంతులను ఆడలే రాపిడితో ఉన్నటువంటి స్థితింతులను అక్కడ దేవాది దేవుని సన్నిధిలో వలసిస్తావు. ఆ ధన్యత నీకు కూడా రావాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి. మళ్ళీ ఆ స్థితి నీ జీవితంలో రాసుకోవచ్చు. అందుకని తిరిగి ఇంకో మాట ఎవడను దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. అంతే ఆలోచించండి. ఎప్పుడు రాకూడదు. ఏ విషయం చెప్పునాయనను రాకూడదు అన్న దినము కూడాను దేవాది దేవుడు దాన్ని కాపాడుతున్నాడు. అందుకే ఇజ్రాయేల్ కొడుకులు ఎత్తుకోనండి. ఆలోచించండి. దేవుడు మన ఆత్మీయ జీవితంలో క్షణికంగా కొన్ని భయాలను తెలియకుండా వస్తాయి. కొన్ని పరిస్థితుల్లోనూ మధ్య సాగిపోతున్నప్పుడు నీకు తెలిసిన భయం నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ఏమండి? భయము చాలా భయంకరమైనది. వినాలి. దేవుడు కోరుకుంటున్నాడు పిచ్చికి వారు ఆయన రాజ్యంలో ఉండమంటారు. కనుక భయము అనేది నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొడుతుంది. భయము అనేది నేను ఎదగనివ్వను. భయము అనేది నేను అన్ని విషయంలో అమ్మా ఇదే దాద ఆయాసం ఏమండి కూర్చున్నావే కానీ లేబా బయటకు వెళ్ళు. ఒక రకంగా ఈ భయం నేను ఒత్తిడి చేస్తున్నది. ఆలోచించండి. భయం చాలా ప్రమాదం. దేవుడు ఇజ్రాయేలు ఎందుకు పోసాడో తెలుసా? మీరు చదవకుండా నేనే చెప్తాను. అమ్మా ఎఫ్రాయిము అమ్మా పిరికి గుమ్మలాగున్నాడు అంట. దేవుడు ఇజ్రాయేలు బలవంతులుగా చేస్తే, అమ్మా చాలా ఉన్నతమైన వారిగా చేస్తే ఎందుకు భయపడ్డా? కారణం ఏంటి? తాడు చూసి బొమ్మనుకున్నావా అని ఎగిరిపడేవాళ్ళు. నేను దాన్ని చూసి ఏదో అనుకున్నాను. నేను పోతుందా నా నేలని చూసుకుని ఇంట్లో దెయ్యానికి ఆకలిచ్చానండి. నేరం చూసుకుని భయపడిపోతున్నావా? నేను నేరం నీకే ఉరికమ్మం అయితే ఎట్లా? నీ భయం నిన్నే తెజార్చేలాగైతే ఎట్లా? తిరిగి వారు దేవుని రాజ్యంకి వెళ్ళాలనే సంబంధించుకోవాలి. దేవుని బిడ్డలాగా ఆలోచించు. ఏది ఏమైనా సరే నా ప్రభు నాతో ఉన్నాడని ముందుకు సాగినట్లయితే అందుదినం దాన్ని ఏం చేస్తున్నాడట? కాపు. చూడుము నిన్ను నేను నా అరచేతిలో చెక్కి అంటాను. ఎంత గొప్ప దేవుడు. ఆ పాటలో ఉంది కదా, తల్లిలా లాలించు. చదువు అంట వాడు. Yeah.
అమ్మా ఆయన ఆశ్రయం దుర్గమగా ఎదుట నిలబడి ఉన్నాయి. బలమైన కోటగా ఎదుట ఉన్నాయి. ఆలోచించలేదు బిడ్డారా, శత్రువులు ఎదుట నిన్ను ఒంటరితమైనటువంటి ఎవడో ఒక రాయి విసిరేయటానికి, ఎవడు ఏ బాణం నీ మీద రాకుండా ఉండటానికి, ఎవడు కూడా ఏదో నీ మీద ఇది చేయటానికి దాడి చేయటానికి లేకుండా ఆయన నీ చుట్టూ నీతోనూ అమ్మ ఒక రక్షణ సంఘముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని నువ్వు దినము ఏం చేస్తున్నాడు? భయం చెప్పలేమండి. నా నేరం చూసుకుంటే ఇవనుకున్నా ఒక సందర్భంలో అప్పుడు మిద్దే అంతే భయపడతాను. సాతాను నేను నా ముందు పడింది. 2 తాటి చెట్లని ఎత్తు కంటే ఎక్కువ నిలబడింది నా ముందు. 1:30 సమయం రాత్రిపూట బయటకు వచ్చాను. నేను గాలి లేక చెమటగా ఉంటే మిద్దే అప్పుడు బయట ఇలా నిలబడి ఉన్నాను. సాతాను నీడ 2 తాటి చెట్ల కంటే ఎత్తుగా నా ముందు కనిపించింది. అట్లా ఉన్నది సైతానా నన్ను ఏం చేస్తావని అలా వచ్చి దేవుని స్తోత్రం. మీరైతే ఏం చేస్తారు చెప్పండి అమ్మా, మీరేం చేస్తారు? మరి ఆలోచించండి, భయపడినాల్సిందే. ఇలాగ అనుకుంటే ఆడవాళ్ళకు మగవాళ్ళు పట్టింది ఈ ఆలోచన, మగవాళ్ళకు ఆడవాళ్ళు పట్టింది ఈ ఆలోచన. ఎంతో మంది పొరుగురులో వచ్చారు జనం, ఉన్నారు పాత వాళ్ళు అనుకంటే పొరుగురులో వచ్చారు. వారం రోజులు ఇక్కడే వండుకు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. శక్తులు 33 కొత్త శక్తులు పేర్లు చెప్పి మందరం వెళ్తున్నాం, ఇంతమంది గుంపు వెళ్తున్నాం, ఇంత వేలు వెళ్తున్నాం, ఇంత కోట్ల మంది వెళ్తున్నామని మరి చెప్పి వెళ్ళినాయి. దేవుని స్తోత్రం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. వచ్చిన రోజు ఇట్లా కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నా. మనవాళ్ళు ఉండాలి, వాడవాడండి అన్నాను. శక్తి చేత కాదనే పాట పాడేదమ్మ. ఈ లోపు ఏం చేశాడంటే ఈ 4 ఇక్కడ తెచ్చాడు. మనకున్న 4 అంతే కదా, ఎవరు తెచ్చాడు? ఈ 4 ఎంత వరకు ఇంత దూరం తెచ్చాడు. ఏమండి ఇది చూసి ఇలాంటి పార్టీ చేయాలి, ఒక్కడే అనిపిస్తలేదు. ఉన్నది నేను దాన్నే అన్నాను. వెళ్ళిపోయింది 4. ఏమైంది? మీరైతే ఏం చేస్తారు చెప్పాలి? మీరైతే ఏం చేస్తారు? ఏం లేదు అమ్మా. అదే ఇంక పారిపోవడం కాదు, ఇంకా అక్కడికి ఇంకా ప్రాణం కూడా బాగుంది. అప్పుడు వీళ్ళంతా పిల్లలండి, గుల్లి వీళ్ళంతా ఎదురా వీళ్ళంతా పిల్లలండి, ఎంత పడుతున్నారు. అప్పుడే కొత్తగా వస్తున్నారేమో వీళ్ళు. ఆలోచించండి లేని పిల్లరా. ఇలాంటి ఎన్నో పొడుగురు నుండి వచ్చారు. ఎవరండి ఎవరు అబ్బాయి బాగాలేదు చేయండి అంటే ఫలానా ఊర్లో శ్యామల సిస్టర్గా ఉన్నారు, వెళ్ళండి దైవజంత్రాలని అది అడ్రస్ ఇచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు. వారం రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేద్దామంటే వాళ్ళు ఇక్కడ వండుకుని తిని ఎక్కడేమన్నా వాళ్ళు ఉంటారు. అడగండి, అన్న ఉన్నా కదా? అవును. కాబట్టి దేవుడు వెళ్ళారా ఇలాగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. చెబుతున్నాను, భయపెట్టాల్సిందే. ఒకసారి మరణకరమైనది వ్యాధులు మనకు సంభవిస్తాయి. మరణకరమైనవి ఇక చికిత్స లేదు. నో ట్రీట్మెంట్. ఇలాంటివి వస్తాయి. కానీ క్యూర్ చేయగలిగినటువంటి దేవుడు మన ఆధీనంలో ఉన్నాడు. దేవుడు స్తోత్రం. చేతులు వచ్చేస్తుందండి డాక్టర్లు. అమ్మ చేతులు దించేలాగా చేస్తాడు మన దేవుడు. దేవుడు స్తోత్రం. భయపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఆలోచించండి. కనుక భయము అనేది
నీ దరిదాపులకు రానివ్వద్దు. మనుషులు చూసి భయపడే వాళ్ళు ఆత్మీయ జీవితంలో ముందు సాగుతారా? కళ్ళు వస్తే భయపడి బైబిల్ చదవలేని వాళ్ళు ఆత్మీయ జీవితంలోకి వస్తారా? ఏదో భయంకర దర్శనాలు చూసి ఇంకేముందని బట్టలు చెప్పుకునే వాళ్ళు దేవుని రాజ్యానికి వస్తారా? ఏమండి, కళ్ళకు భయపడి, దర్శనానికి భయపడి, అమ్మా వాళ్ళకు దానికి భయపడి నువ్వేం ఆత్మీయ జీవితంలో ముందు సాగుతావు? అందాజం లేకుండా అక్కడ మాట్లాడమా. కనుక దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్నం కాల సమయంలో ఆలోచించండి. ఆయనే కాపు కాలిపోతే ఈరోజు నీవు నేను ఎక్కడ ఉండేవాళ్ళం ఆలోచించండి. ఇంకొక మాట చెప్తాను, ఏమనుకోకండి. నేను కన్ను మూస్తే నాకు కనిపించిన ఏముండదు, నాకు కనిపించిన ఏముండదు. ఈరోజు ఇంతకుముందు ప్రాణం పోయిన ఆత్మ కూడా నా దగ్గరికి వచ్చింది. నిజం చెప్తున్నా, పిలిపి మీద నా దగ్గరకు వస్తుంది. పెట్టపాలండి ఒకరోజు 15 సంవత్సరాల అమ్మాయిని తెచ్చారు. బాగుండలేదు. సరే నేను అన్నాను, సరేనమ్మా ఉండండి, వారం రోజు అందరూ ప్రార్థన చేద్దాం, ఎందుకంటే చేసేదేమో దేవుడికి పని కట్టుకోవాలి అన్నాను. దేవుడు ఆత్మ నాతో మాట్లాడిన ముఖాముఖిగా స్వరం వినిపించాను. ఆ అమ్మాయి చనిపోతుంది, క్షణంలో పంపించేయాలి. దేవుడు స్తోత్రం. ఊరు వెళ్ళింది, చనిపోయింది మాత్రం. ఏమండి, ఆత్మ నా దగ్గరికి వచ్చింది, ఆ పాప ఆత్మ. కనుక ఇలాంటి ఎన్నో చూస్తూ ఉంటాను. భయపడను. కనుక మన జీవితంలన్నీ కూడా ధైర్యంతో కొనసాగాలి. కష్టంలో ధైర్యం, నిరాశలో ధైర్యం, ఇబ్బందుల్లో ధైర్యం, ఏమీ లేని పరిస్థితుల్లో ధైర్యం. నా ప్రభు నా పక్షం ఉన్నాడుగా అని ఒక కాన్ఫిడెన్షియల్ గా నువ్వు జీవితం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. అన్ని దినమో కాపు కాస్తున్నా దేవుని వైపు ఎందుకు చూడలేకపోతున్నావు? ఆయన యొక్క హస్తంలో పదిలిపరుచుకున్నాడు నిన్ను. తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఆ విషయం మర్చిపోయావా? యోహాను వార్తలో ఒక గొప్ప బ్రహ్మాండమైన మాట ఉంటుంది. 10వ అధ్యాయం చదవండి. యోహాను వార్త 10వ అధ్యాయం. యోహాను వార్త 10వ అధ్యాయము. యోహాను వార్త 10వ అధ్యాయము 27-28 కలిసి ఉంటాయి. చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నింటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని దేవుడు చెప్తుంటే ఎంత నువ్వు భయపడేది? వినాలి కదా. ఎవడో దేవుడు ఏమండి, ఆకాశం కంటిని వాటి సైతం ఎవడు నేను మాట్లాడతాను. ఎక్కడున్నావు నువ్వు? దేవుని చేతిలో ఎవడనో అపహరింపనేరు ఖచ్చితంగా. కనుక అనుదినము కాపు కాస్తున్నా దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో నీ యొక్క జీవితాన్ని దేవుడు భద్రపరుస్తున్నాడు. అక్కడ కింద ఇప్పుడు అశేఖంగా ఉంటుందండి 27 4 వచ్చిందమ్మండి. నా ఎందుకు క్రోధము లేదు. అమ్మా ఒక మైక్ తీసుకోమ్మా ప్లీజ్, ఇవ్వండి. అసలు నా యందు క్రోధం లేదు, గచ్చపొదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ నుండిని ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి ఒడిగా తెచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. అంతే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నా యందు క్రోధము లేదు అని చెప్పగలిగి ఉంటే గొప్ప దేవత దేవుడు మాత్రమే కానీ మరొకరు లేదు. అమ్మా, మన జీవితాల్లో మనం నమ్మటానికి లేదు. ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియదు, ఎప్పుడు జిల్లు పడతావో తెలియదు, ఎప్పుడు ఎగురు పడతావో తెలియదు, ఎప్పుడు నీ నోట నుండి ఏం వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ వంకర తిక్కర మార్పు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇంకా ఏమైనా వద్దు. కనుక ఆలోచించు. నోరు నిండిన దాన్ని బట్టి క్షమించండి, ఉదయం నిండిన దాన్ని బట్టి ఏదో ఉంది గతంలో. ఏముంది అక్కడ?
చెప్పండి, ఏదో ఉంది. ఆ ఉన్నది సమయం రావాలిగా, సమయం రావాలి కదండి, వచ్చింది కనుక అది ఏ విధంగా సరే అది బయటపడాలి. అందుకని ఈ తీరుని యెషయా ప్రవక్త ఒక్క మాట అభివర్ణించాడు. ఏంటో తెలుసా, భక్తి కదులుతున్న సముద్రం లాంటి వాళ్ళు అది బయట ఏం చేస్తామంట, బయటికి వేస్తుందంట. అసలు సముద్రంలో ఏ ఒక్కటి ఉండదు ఉండటానికి మీరు. ఎందుకని దాని తీరే కదా ఎప్పుడు గలగలా ఉంటది, వేసి పడతా ఉంటాయి అలలు. అమ్మా ఓసారి చీరాల వెళ్ళి ఆ సీషోర్ దగ్గర నిలబెళ్ళాను. అలా వచ్చింది చెప్పిట్టయితే అన్నాను, కొట్టుకుపోయి ఇంక మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి కొనాలి, ఒత్తికాలతో వెళ్ళాలిగా ఎట్లా అనుకుంటున్నా. ఒక 5 నిమిషాల్లో మళ్ళీ నా చెప్పు నా దగ్గరికి వచ్చింది. రేపు సంవత్సరం ఆలోచించండి, ఏది మనం ఏమన్నా చెప్పండి, ఉంచుకోలేము, దాచుకోలేము. కానీ దేవాది దేవుడు మాత్రం చెప్తున్నాడు, నా ఎంతో లేదా క్రోధం లేని ఆయన అంత త్యాగం చేసి సులువు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది. ఆ ఒక్క దేవాది దేవుడే క్రోధం లేని వాడు. దేవుడు స్తోత్రం. నీ పాపను బట్టి విసిగించినా, నా పాపను బట్టి ఆయన ఎంతో భయంకరంగా వ్యతిరేకించినా కూడా క్షమించి క్రోధం లేని వాడే మనల్ని ఆయన వాదిగా చేసుకున్నాడు. అందుకే దేవుడు చెప్తాడు, ఎక్స్పోజ్ చేశాడు, నా ఏం లేదు. చదువు కిందకు. గచ్చపొదలు బలురక్కసి చెట్లను ఆ. ఒకవేళ నుండిన యెడల ఆ. యుద్ధము చేయువాని వలె ఆ. నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. బొల్లు రెక్కసి ముళ్ళు గచ్చ పొదలమ్మ. అవును, బొల్లు గచ్చ పొదలు బొల్లు రెక్కసి ముళ్ళు రెండు ప్రమాదమే. ఏమండి, రెండు ప్రమాదమే. గచ్చ పొదలు పొరపాటునే కనుక నేను వీరులు సూర్యులు ఇంద్రులు చంద్రులు అనుకుని వెళితే ఇక నువ్వు మళ్ళీ ఆ బట్ట తగులుతుంది అంటే తీసుకోవడం వరకు కష్టమే. అవసరమైతే బాడీని కూడా చీల్చివేస్తుంది, శరీరాన్ని. చూడటానికి చిన్నగానే అనిపిస్తాయి, చూడటానికి ఏముందిలే అనిపిస్తుంది, కానీ చాలా ప్రమాదం నచ్చవాలి. ఇక బలిత కష్టం ముళ్ళన్నావా మామూలుగా ఉండదండి, ఇలాగా భయంకరంగా భారీగా ఉంటుందండి. పొరపాటును దిగబెడితే ఎంత ప్రమాదం మీకు ఆకర్షించండి. ఏమండి, అలాగా మాట్లాడే వ్యక్తులు ఉన్నా, అలాంటి స్థితి ఏదైనా ఉన్నా దేవుడు అంటే యుద్ధం చేయని వల్లే వడివడిగా చొచ్చి అగ్నితో అనగా పరిశుద్ధాత్మ అనే అగ్నితో, పరిశుద్ధాత్మ అనే వాక్య అనుభవంలో వాటిని ఏం చేస్తాడంట. ఇంకా 1000 ఏళ్ల పట్టణంలో ఇలాంటి స్వభావం ఉందని అనిపించడానికి లేదు. అదేదో ఇక్కడే ఏమనంటే అక్క మీద ఉంటే ఇప్పుడు తెచ్చుకో, మళ్ళీ అక్కడ పోతే కుదరదు, అక్కడ పోతే కుదరదండి. ముఖ్యంగా నన్ను ఎక్కడన్నా ఉండనియండి, నేను పడిన దాన్ని నన్ను బాగానే చూస్తాడు, కానీ అన్నం నీకు ఇబ్బంది. ఏమండి, అన్నటువంటి నీకు ఇబ్బంది కనుక జాగ్రత్త. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, మన మాటలు ఎలా ఉండాలి కనుక జాగ్రత్త సుమా. కనుక దేవాది దేవుడు వడివడిగా చూచి యుద్ధం చేయవాలి. ఆలోచించండి, మిస్టేక్స్ ఎడా పడవని అంట ఆఖరికి ఇరుసుల మీద కూడాను. కాకపోతే ప్రమాదాలు ఏం జరగలేదండి, ఏదో కొద్ది గాయాలయ్యండి అంట. ఎలాంటి పడినా కూడాను అంత ఇది కాలేదు, స్వల్పంగానే మరణించుంటారు ఇజ్రాయేలులో కూడా. యుద్ధ తీరు భయంకరం. దేవాది దేవుడే నీ విషయంలో పనిపెట్టుకొని ఇలాగ వచ్చేసి నువ్వు అలాగ ఉండటానికి పరిశుద్ధుడు అనబడ నీవు, పరిశుద్ధురాలు అనబడ నీవు, నీతి మంతురాలు అనబడ నీవు, నీతి మంతుడు అనబడ నీవు. అమ్మ దేవుడి యొక్క రక్తంలో కడగబడి స్థిరీకరించబడిన నీవు అలాగా ఉండటానికి చెప్పండి వీలు లేదు. ఉంటే ప్రమాదమే. ఒక ఆయన ఏర్పాటు ఉంది కనుక 1000 ఏళ్ల
కృపలో నువ్వు ఉంటావని ఆయనకు ఆశించాడు కనుక, ఆయనతో నువ్వు ఉండాలని కోరుకున్నాడు కనుక ఇలాగా చొచ్చి వాక్యమని అర్థం చూస్తాను. విషయం లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఆలోచించండి. 7 ఏళ్ల పరిపాలనలో వల్లసించి ఆ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి రీతిగా అదంతా ప్రమాదం చదువుకోండి. రక్షణ అనే బావులలో నీరు చేతుకునేదని కూడా రాయబడుతుంది. తమర్చుకోవడానికి ఆలోచించండి. దేవుడు బిడ్డ ఇంక తెమ్మదండి కొంచెం. ఇలాగ జరగకుండానట్లు ఆ. జనులు నన్ను ఆశ్రయింపవలెను, ఆ. నాతో సమాధాన పడవలెను, ఆ. వారు నాతో సమాధాన పడవలెను. అంతే దేవుడు ఉన్నాడు కనుక అలాగా ఆ సమాధాన నగరం లేదు. అది అబ్రహాముకు తెలిపాడు. ఆ సమాధాన నగరానికి వచ్చింది. ఏమండి? ఆయన బిడ్డలో సాగిపోవాలని ఆ సమాధాన నగరానికి తీసుకెళ్ళడానికి దేవుడు నాకు సిద్ధపడింది. కనుక 7 ఏళ్ల పరిపాలన తర్వాత నువ్వు ఆ రాజ్యంలో యుగములో ఆ ప్రభుత్వం ఉండాలి. ఏమండి? ఎత్తబడిన నీవు దేవుడి రాజ్యానికి వెళ్ళాలంత ఆలోచించి నీ జీవితానంతా త్యాగమయంగా దేవునికి అప్పగించుకుంటున్నాను. నీవు మొట్టమొదట 7 ఏళ్ళ విందులో ఉండాలి. రెండవదిగా 1000 ఏళ్ళ పరిపాలనలో ఉండాలి. ఆ తర్వాత నువ్వు దేవుడి రాజ్యంలో ఆయనతో ఉండాలి. యుగ యుగములో ఉంటావు కనుక అలా ఉండాలని వాసించినట్లయితే ఖచ్చితంగా నీకు కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని యోగ్యతలు ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి. అన్ని విషయంలో దేవుని చెప్పేంతో నువ్వు అర్థం చేసుకోవాలి. వాక్యం ఏమంతా రుచి చూడాలి, వాక్యమై జీవించాలి. ఆలోచించండి. ఏమి పెట్టాలి? ఆలోచించండి. కనుక నువ్వు ఎలా ఉన్నావో ఆలోచన చేస్తూ ముందు ఉంటాయి కుదరదండి. యేసు ప్రభు స్వార్థలు అంటాడు, గుడ్డివాడు గుడ్డివాడు చదువుతున్నా, వీడు గుడ్డివాడే వాడు గుడ్డివాడు, ఇద్దరు మాట్లాడుకుంటాం నా అంతే. నాకంతా వచ్చు అనుకుని, నాకంతా తెలుసు అనుకుని, నాకు అనుకుని నేను అనుకోవాలి లేదని నువ్వు అనుకుంటే అలాగా దేవుడు ఉన్నాడు గడిస్తే. కనుక దేవుడు బిడ్డారా, దేవుడి యొక్క చిత్తము చాలా జాగ్రత్తగా గమనించేలాగా ఉండాలి. బ్రతికి ఉండగానే ఇలాగా నువ్వు జీవించితే అలా ఉంటావని నువ్వు సంతోషంతో దేవుని యొక్క వాక్యాన్ని పూర్ణ మనసుతో అంగీకరించు, సాత్వికముగా అంగీకరించాలని అంటాడు పౌలు. వాక్యం లేకుండా ఏమీ లేదని అబ్రహాము దగ్గరకు వాక్యం వచ్చాను అని రాయబడ్డాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. దేవుని బిడ్డలాగా ఆలోచించండి. నువ్వు వాక్యం చదువుతున్నావు అంటే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు. ఏమంటే ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ లోపల సరి చేసుకో చదువుతున్నావు. వాక్యం చదివి దావీదు లాగా కాదు, నేను చాలా నీతిమంతుడని, చాలా నీతిమంతురాలని, దావీదు లాగా మాత్రం కాదు. అబ్బా ఇట్లా అన్న వాళ్ళని కూడా మాట్లాడినా నేను, పేర్లు చెప్పను కానీ నిజమండి. దావీదు లాగా కాదంట అమ్మాయి. దావీదు ఒక్క తప్పు చేసి పొగిలి ఏడ్చి తన కన్నీటి చేత గొంతులు అయిపడి అమ్మ ఆ కన్నీటి చేత పడక కూడా కొట్టుకుపోయింది. అది చేసావా నువ్వు? అక్కడ మాట్లాడుతుంటే కనీసం దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదముల యొక్క మీద పడి ప్రభు నన్ను క్షమించు, ఏదో పొరపడినా తన స్లిప్ అయింది. ఇది నేర్చుకున్నారు ఈ మధ్య. ఓ ఏమండి, చాలా మంది దగ్గర వింటున్నా ఇలా ఫ్లోలో వచ్చింది. అది స్టైల్ అమ్మా ఎట్లా అంట ఫ్లోలో వచ్చిందంట. ఫ్లోలో ఏమండి ఏందంట ఏదో నాకు వినబడేటట్టు ఎట్ట వచ్చిందంటమ్మా ఫ్లోలో. ఇంకొక మాట ఉంది, ఏం చెప్తాంటే దాంట్లో స్లిప్ అయ్యాను. ఎందుకు స్లిప్ అయింది? అది అక్కడే ఉందిగా, స్లిప్ అయితే ఒక రావాలి. ఏమండి మర్చిపోవద్దు, స్లిప్ అయితే ఎక్కడ రావాలి?
రావాలి. అక్కడే ఉందిగా దొంగ తిరుగులు అడ్డం పెట్టుకుని దుర్భాగ్యకరంగా ఉంటున్నారు విశ్వాసాన్ని బట్టి. జాగ్రత్త ఇస్తున్నా, జాగ్రత్త. ఒకప్పుడు నీకు వాక్యం తెలియదు, ఒకప్పుడు దేవుడు తెలియలేదు. ఒకవేళ వయసును బట్టి నువ్వు తొందరపడినా, ఒకప్పుడు వయసును బట్టి నువ్వు తొలిపడినా దాన్ని సమాప్తం చేయాలి. ఇక గతించిన కాలం చాలా అంటాడు. ఏమంట చెప్పండి, గతించినా చాలు, దస్తగా అయిపోయింది, ఇంకా లేదు, సమయం లేదు. కృపాకాలం కూడా దాదాపు ముగింపులోకి వచ్చేసాము. ఏమండి, ఫింగర్ చూడండి, దాదాపు ఎంచుకోవచ్చు. రేపు మాపు సంఘం ఎత్తబడబోతుంది. అమ్మా టైం స్లిప్ అయింది, ఫ్లోలో వచ్చేసింది అనుకుంటా కూర్చో, కాలం జరిగిపోతుంది. మంచిది అమ్మా, బహుమానం దేవుడు ఎప్పుడు వాళ్ళ బాగా ఇస్తాడు, జాగ్రత్త. కనుక చివరినాలు జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదట మీ ఆత్మీయ జీవితం ఆ 1000 పరిపాలనలో ఉండాలి అనుకుంటే లోకంలో ఉన్నప్పుడే సాధుత్వంగా చూసారండి. గొడిపిల్ల ఎవరి దగ్గర వాసం చేసింది, సింహ దగ్గర. అలాంటి వారి మధ్య జీవిస్తున్నాం మనం. ఏమండి, అందుకని పౌలు గారు అంటాడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎవరి మధ్య ఉన్నామో చూడండి ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి కొంచెం తప్పండి. ఎందుకనగా ఆ. మీరు ఆ. నిశ్చయించుటకును ఆ. కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును ఆ. తన దయా సంకల్పము నెరవేరుటకై ఆ. మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. అంతే. ఆ. మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్య ఆ. నిరపరాధులను ఆ. నిష్కళంకులను ఆ. అనింద్యులనైన ఆ. దేవుని కుమారులగునట్లు అందిస్తువా అవాడు. దేవుని కుమారులగున్నట్లుగా ఎవరెవరి మధ్య ఉన్నావు నువ్వు? మూర్ఖుల మధ్య ఉన్నావు. వక్ర జన్మ మధ్య వంకర జనం అంటే అర్థం తింటాను. ఏదైనా మాట్లాడగలరు, ఏదైనా అది నడవగలదు, ఏదైనా చేయగలదు, ఏదైనా సరే. అలాంటి వక్ర జనం మధ్య 3వ వారు ఎవరి దగ్గర ఉన్నావు? ఎవరి మధ్య ఉన్నావు అమ్మా? మీరు ఎలా ఉండాలి? ఇలాంటి వారి మధ్య నిరపరాధులు అంటే అమ్మా ఏదైనా సరే దేవునికి అప్పగించుకొని నువ్వు అపరాధిగా తీర్చబడి ఒక దోషిగా ఉండవద్దు. అమ్మా సింహ ఫోన్లో ధైర్యంగా వెళ్ళిన ఆయన ఆ రాజ్యంతో సింహములతో పోరాడి అమ్మా ప్రార్థనాపూర్వకంగా జై జీవితం అనిపించిన ఆయన వీడు అనుకున్నాడు, నెప్పుకెందుకు ఇంకేముంది అయిపోయాడు అనుకున్నాడు. తెల్లవారుజామునే గుహదారికి వచ్చాడు. అమ్మా జీవగల దేవుని సేవకుని దానియేలు అని పిలిచాడు. ఈ స్వరం ఏమో దుఃఖ స్వరంగా ఉంది. ఆయన మాట్లాడతాం, రాజా నేను చిరంజీవి, రాజా చిరంజీవి. నేను ఎలా ఉన్నాను? నా తండ్రి అయిన దేవుని దృష్టికి నిర్దోషిగా నేను ఎలా ఉన్నాను? క్షేమంగా ఉందా? నా నిర్దోషత్వం నన్ను నిలిపింది, నా నిర్దోషత్వం నన్ను గెలిపించింది, నా నిర్దోషత్వమే ఈ విధంగా ఉన్నతంగా తీర్చిదిద్దింది. అంతే. నిరపరాధి నిర్దోషత్వాన్ని కలిగించి నీ నిర్దోషత్వాన్ని వెళ్ళదించి మాట్లాడమంటావు. మౌనే ఇంకెట్లా నిష్కళంకులను నిష్కలంకు దేవుని బిడ్డలాగా ఆలోచించాలి. నిష్కలంకంగా ఉంటాం నేర్చుకో. చేసిందే చేయటం అమ్మా అడుస్తూ తొక్కిందే తక్కడం మళ్ళీ వచ్చేటప్పుడు కాలంగా కూర్చోవటం. నేనేమని కావాలి ఇక్కడ సేవకురాలిగా? చూడలేదండి అసలు వీళ్ళంత మంచి లేదు. చేతులతో పనికి మళ్ళీ పనులన్నీ చేసిందే చేయటం వచ్చేసి ఒక వాక్యం వినేటప్పుడు ఈ చేతులు ఎంతో నిష్కలంగా ప్రస్తుతం ఉండాలి. యాక్షన్ ఏమండి? దేవుడు చూడటం లేదా? మరి కనుక నీవు ఇలాంటి ప్రజల మధ్య
నెంబర్ 1 నిరపరాధిగా తీర్చిదిద్దబడిన అంటే నిర్దోషత్వాన్ని కనపరిచినట్టు ఉండాలి. మూడవది నిష్కలంకుగా కనపడాలి. మూడవది అనిందులు అంటే ఏ మాట్లాడాలి లేవు, స్పాట్లెస్, డాట్లెస్ అలాగా ఉండాలంట. నువ్వు అన్ని రంగాల్లో ఉండు, నువ్వు తీర్పు తెచ్చాలంటే ఉండే కడాయా నేను నీ చూసుకో ఏదో నీతులు చెప్పబోతుంటే ఆమె ఆమె చూసుకుంటే బాగానే ఉంటుంది, వాడిదేందో ఆమె చూసుకుంటే బాగానే ఉంటుంది. ఏమిటంటాడు? సరైన స్థితిలో ఉండి దేవునికి లైఫ్ అంత స్టాబిషియల్ గా ఉండి సాగుతుంటే దిక్కుమని స్థితి బాగా అంటాడు. అర్థమవుతుందా? తేళల్లో పాముల్లో అన్నిట్లో ఉండి ఇప్పుడేదో నిర్దోషత్వాన్ని కనిపిస్తాం, ఇప్పుడేదో అన్నిటిగా కనిపించడం. ఇది యాక్షనా? మా వింటున్నావా? ఇది యాక్షనా? ఎవమా యాక్షనా? అదేమంటారు? అట్లా వద్దంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండొచ్చు అంటున్నాడు. 1000 ఏళ్ల పట్టణంలో ఉంటే నీ జీవితం చాలా ఉండాలో తెలుసా? చదువు అది ముగుద్దాం. దేవుని కుమారులగునట్లు అది దేవుని కుమారులు అవ్వాలి. దేవుడు కోరుకుంటుంది అది. గత జీవితం ఎట్లా అన్నా ఉండని, ఏ విధంగా అయినా ఉండని, ఎలాగో కాలం గడిచిపోయింది. ప్రెసెంట్ లైఫ్ దేవునికి యోగ్యంగా కనిపించాలి, ఒక వింపైన శ్వాసగా కనిపించాలి. దేవుని బిడ్డలారా, అన్ని విషయంలో దేవుని కృప పొందినట్లుగా నువ్వు మౌని అయి ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను. ఏమండి, చచ్చిన శవం దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇల్లు ఏమన్నా చలం ఉందా దానిలో? ఎందుకని చెప్పాలి? ఎందుకని? శాంతి చూడాలను. ఎందుకని? జీవం లేదు. నీవు క్రీస్తు యేసులో ఉన్న నీ జీవితము లోకంలో చచ్చిన వాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడే నీవు దేవుని కుమారులు కుమార్తెగా ఉంటావు. ఉన్నారా మరి? అలాగున్నారా పైవాళ్ళు? హడావుడి చేస్తావు. ఇక్కడేమో సాధుత్వం. ఎంత సాధుత్వం? అసలు వాళ్ళని చూస్తే ఎంత డబ్బులు స్వభావం, ఎంత దీనత్వం, ఎంత బాగుండాలండి, ఎంత సాత్వికులండి అబ్బో అనేలాగుంటారు. బయట హడావుడి. ఇది చూశాడు దేవుడు, అది చూశాడు. ఆలోచించు. దేవుడు పిల్లడా, దేవుడి దగ్గర నిలబడాలి. 1000 ఏళ్ల పట్టణంలో ఉండాలి. అంటే ఎక్కడ ఉన్నా, ఎచ్చోట ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఏం మాట్లాడినా ఆయనకు మహిమ కలిగేలా ఉండాలి. దేవుని స్తోత్రం. అంతే. ప్రజలు మెప్పించవద్దు, ప్రజలు కొనియాడవద్దు, ప్రజల్ని వీళ్ళు పెట్టద్దు, వద్దు. ఎదురుగా ఉంటుంది నీ జీవితం. దేవుని కుమారులాగా జీవించాలి, కుమార్తెలాగా జీవించాలి. కుమారుడు సారూప్యము నీలో రావాలి. చాలాసార్లు చదివించాను. ఒక మాట చదవండి, దాదాపుగా 1:10 ముగిస్తాను. గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ చదవండి. మిగిలింది ఏదైనా ఉంటే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు ఈ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మామూలుగా ఒక జనమున గనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? చాలును. రక్షించడం లేవు, రక్షించబడిన లేవు, మారు మనసు పొంది రక్షించడం లేవు, వాటిలో సాధన పెట్టుకోవటము అలా నీ ప్రేమ. అలా నిలబడిన వారికి మాత్రమే తెలుస్తుంది ఏమిటో. నన్ను చూడాలి అందరూ, నాకు మాత్రమే తెలుసు. నువ్వు అనుకుంటే ఎట్లా? నేను బాగానే ఉన్నాను అనుకుంటే ఎట్లా? నిన్న మొన్న బయట కూర్చున్నాను, పిల్లి పోతుంది. నా దగ్గరికి మన వాళ్ళు ఎవరో ఉండాలి, కూర్చున్నాను, మాట్లాడుకుంటున్నాను. పిల్లి నడుస్తుంటే సౌండ్ రాదు కాదు అన్నారు. వినాలి. ఇక్కడ ఒక అన్నారు నా ప్రక్కనే కూర్చొని, పిల్లి నడుస్తుంటే ఏమి రాదంటమ్మా? ఎందుకని నేను అన్నాను, అవును దాని పాదములు మెత్తని దూది వల్లే ఉంటాయి, అందుకని రావు అన్నాను. మన పాదాలు కూడా అట్లానే ఉంటాయి. దేవుని సందులో
బయట ఉండవు మళ్ళీ. అర్థమవుతుందా? పైవారికి అర్థమైందా? అమ్మా అర్థమైందా రజని? ఆలోచించండి. దేవుని సందులో మెత్తల పాదాలే ఏమండి? ఈ మెత్తల పాదాలు గుచ్చుకున్న ఊపికి తీసుకున్నట్టుంటుంది. ఎక్కడా ఎక్కడా ఎక్కడా? జాగ్రత్త సమా. మేము చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో ఒక స్టోరీ చదువుకున్నాము. యాండ్రోక్లిస్ అండ్ లైన్ అని. ఇప్పుడు చెప్పనండి, ఇప్పుడు చెప్తా. దేవుని బిడ్డలారా ఆలోచించు. దేవుని దగ్గర ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండు. దేవుని దగ్గర ఎలా మాట్లాడుతున్నావో బయట కూడా అలాగే మాట్లాడు. దేవుని దగ్గర ఆయన స్వరూపంలో వచ్చేసింది, ఆయన లాగా ఉంటున్నామని ఎలా మాట్లాడుతా అనుకుంటున్నావో బయట ప్రపంచంలో అలాగే మెప్పించు. దేవుడు కుమారులు అనబడి వారు ఎక్కడ ఉన్నా, ఏ తీరులో ఉన్నా, ఏ చోట ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, కొంతమందిలో ఉన్నా అదే తీరులో దేవుని ఆత్మతో ఉంటారు. దేవుడు స్తోత్రం. అలాంటి వాడే రేపు వెయ్యండి పడతాను అండి. ఆ పరిపాలనలో ఉండాలని కోరుకుంటున్నారా? ఉండాలని కోరుకుంటున్నారా? ఏమండి? ఇంట్లో సింహగర్జన. ఏ గర్జన? ఏ గర్జనలో మనం వెళ్ళే వీళ్ళే పాట పాడతారు అని వీళ్ళే పాడతారు. ఇంట్లోనేమో సింహగర్జన, బయటేమో మంచి వాళ్ళు లేకపోలేదు. వీళ్ళంతా దేవుడి రాజ్యంలో ఉంటారా? వీళ్ళ పరిపాలనలో ఉంటారా? తస్మత్తు జాగ్రత్త. జీవితాన్ని బ్రతికి ఉండగానే, నీ జీవితం ముగించబడుకుంటాను, నీ జీవితం మంచిపాలు కాకుండానే దేవుడు నిన్ను ప్రేమించాడు, కనుకరించాడు. అందుకని నేను కాపు కాస్తున్నాడు. ఏది ఉన్నా కూడాను వెడిగా చచ్చి కాల్చి వేస్తున్నాడు. ఆయన బిడ్డగా ఉండాలని, ఆయన తృప్తిగా ఉంటే అక్కడ ఉంటాను. ఈ ఇంట్లో పరిపాలన ఉండాలని కోరిక ఉన్నట్లయితే జీవితం దేవునికి ఇచ్చాయి. దానితో అప్పగించు. ఏమండి? అందరూ పడి అమ్మ ఒంట్లో పడి వేస్తే ఎదురు మాట్లాడాడా యేసు? చెప్పాలి మీరు, చెప్పండి. మాట్లాడాడా? ఎగిరి ఒక తండ్రి తన్నాడా? ఏం మాట్లాడు? దీనుడై ఎదుక్తుడై ఒంట్లోకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులు కమ్మిపోయి పడ్డాడు. నమ్ముతున్నా కానీ పెనుగులాడలేదు, తప్పించుకుని పారిపోలేదు. నేను బిడ్డారా, మౌనయ్య ఐగుప్తుకి వెళ్ళాడు. వెళ్ళాడనే దాని సుఖం ఉందా? ప్రశాంతత ఉన్నదా? నెమ్మది ఉన్నదా? వాడి భార్య వీడి మీద కన్ను వేసిందిగా, దాని ప్రభావము 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఏ విధంగా ఉంటే బయటకు వచ్చిన తర్వాత దేవుడు పొంది ఐగుప్తు దేశానికి అధికారంలో ఉన్నాడు. ఒకసారి ఆలోచించి. అలాంటి వారు ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. కొంతమంది చెప్పి అనేక విషయంలో రాజాజ్ఞ బయట రప్పించి సముద్రంలో వేయించిన ఆయన కూడాను ఎందుకు వేస్తున్నారు అనలేదు. ఎందుకు నా మీద సాధులు చెప్పారు, కొండలు చెప్పిన అనలేదు. అలాగే దేవుని బిడ్డారా ఎప్పటిలానే ధైర్యవంతుడై వెళ్ళాడు. మక్కలాడుతున్నటువంటి సముద్ర మధ్యలోకి వెళ్ళాడు. అవి పైన పడుతుంటే, పీక్కు తినాలని పైన పడుతుంటే, దేవుని బిడ్డారా ఒక్కసారి ఆత్మీయంగా ఆ చేతులు మీరు చూడండి. ఒక్కొక్క శ్రమ పైకి ఎక్కుతుంటే తల్లడిల్లిపోయాడు. ఘోషించాడు, అంగలాచాడు. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేను వెదకేను దేవా. చాలి నాకొకసారి కనిపించరా, ఎత్తైన కొండ ఎక్కించు మనం పరిశుద్ధ కొండ.
మొదటి వచనం నాదు ప్రాణము చల్లడిల్లగా ప్రాణం చల్లడిల్లి బూది అంత మొత్తం వరకు తెచ్చేయడంట ఆ సింహల బోధిలో ఎందుకు పెట్టినారా ఆ ప్రార్థన ఫలితము దేవుడి కృప చూపించి వాటి నోళ్ళు మూయించి బయటికి వచ్చాడు. ఎవ్వడం ఆపలేని అధికారం, ఎవ్వడం తీసివేయలేని అధికారం బబులోను దేశంలో 3వ వ్యక్తిగా ప్రధానుడిని అయ్యాడు. దేవుని స్తోత్రం. నీ జీవితం ఎగ్జాంపుల్ చేయబడాలి అంటే దీనుడువై, దీనురాలువై, యుక్తుడువై, మౌనుడై, నెమ్మది అయి, సాధుత్వం కలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా వాక్య అనుభవం ప్రార్థన అనుభవంతో దేవుని జీవితం అప్పగించుకుని అన్ని విషయంలో ముందుకు సాగు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు చెప్పాలి. ఎక్కడా? ఆ ప్రభుత్వం. అప్పుడు నువ్వు బాధ యొక్క సాధింపులో వెళ్ళిపోయినట్టే. అలాంటి అనుభవంలోకి వస్తావా? అలాంటి స్థితికి వస్తావా? ఒకసారి ఆలోచన చేసుకుని అందరం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యం జీవించిందాక ఆమె ప్రార్థన చేయండి. అందరికీ ప్రార్థన చేసి పంపిస్తాం. అక్కడ వారాల నుండి చేసి లేదు కదా, అందరూ చేసి పంపిస్తాం. ప్రార్థన చేయాలి పై వార్తతో సహా.